కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు అవినీతిపై చాలా మాట్లాడిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కాలయాపన చేసే యోచనగా కనిపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పకుండా వస్తాయని డీకే అరుణ అన్నారు. పార్టీ అప్పటికే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా పేర్లు మార్చి డిజైన్లు మార్చి దాదాపు 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి దేశంలోనే ఎక్కడ లేనటువంటి తీరుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి అడ్డగోలుగా దోపిడీ కోసమే డిజైన్లు మార్పులు అంచనాలను పెంచుకున్నటువంటి తీరు గత ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందే కానీ అనేక సార్లు భారతీయ జనతా పార్టీ దాన్ని బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు దాని గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి కానీ నిర్మాణంలో జరిగిన లోపాలు కానీ అడ్డగోలుగా పెంచినటువంటి అంచనాల విషయంలోనే కానీ వీటన్నిటిపైన కూడా ఈరోజు విచారించడం జరిగినటువంటి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈరోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. నాకు తెలుసు కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడేటటువంటి పరిస్థితి ఉండదు, ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన